ఉప్పు అన్నీ ఉందని చెప్పింది మీ దగ్గర ఉన్న సాయిరెడ్డి. ఎవరు మన అడిగితే నేను అదే చెప్పాను. ఆయన బయటకు వెళ్ళాడు. బయటికి ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన బయటకు వెళ్ళడానికి లోపల ఉన్నాయి తెలుసు కదా సార్. బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళినప్పుడు హీ సాక్రిఫైస్ హీస్ 3 years ఎంతో టర్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ బియాండ్ డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సెకండ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసి ఆయన వదిలేసుకున్నారంటే టు ఫేవర్ సంబడి. ఆ ఫేవర్ చేశాక రిటర్న్ ఏదైనా వాళ్ళకు చేశాడు. వాళ్ళు ఆయనకు ఏం చేశారో తెలియదు. సహజంగా ఈ గూడు నుంచి పక్కకు పోయినాక మాట్లాడడం ద్వారా ఎవరిని సాటిస్ఫై చేయాల్సుకున్నాడు ఆయన చెప్పారు. ఇక్కడ అసలు ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కదా ఆయన అనేది. కోటరీ మీరు మిగతా వాళ్ళు ఆయన రానివ్వలేదని, ఆయన మాట సాగనివ్వలేదని, జగన్ ని పాడు చేశారని. కోటరీ అంతే ఉందా సార్? ఏమన్నా నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా మీకు. గతంలో ఎలక్షన్లకు ముందు చెప్పినప్పుడు కూడా మీకు గుర్తు ఉంటుంది అనుకుంటా. ఈ పార్టీలో ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు నాయకుడు. మళ్ళీ చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. మిగిలిన పై నుంచి కింది వరకు అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండే కార్యకర్తలము, సోల్జర్స్ లాగా పక్కన ఉంటాం. కొంతమంది పక్కన నడుస్తుంటారు, పక్కన నడుస్తుంటారు, అవసరాన్ని బట్టి సలహాలు ఇస్తుంటాం. డెమోక్రటిక్గా నడిచే ఓ పార్టీ. వాళ్ళది అట్లే అనుకోమని నాకు అభ్యంతరంలా. ఏ పార్టీ అయినా చంద్రబాబు చుట్టూ కోటరీ ఎవరు చెప్పండి? భార్య కొడుకు అంతేనా? కోడలు వాళ్ళేనా? లేక ఇంకెవరైనా ఉన్నారా? మంగా ఎవరు? రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, ప్రపంచంలో పెద్దిరెడ్డి, రెడ్డి, చెవిరెడ్డి. మీరు గమనిస్తే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎవరు మాట్లాడడానికి ఎవరైనా ఓకే, దాని ఏదైనా అంటే బహుశా ఈయన మీద వచ్చినని ఎవరి మీద వచ్చిండవు. ఎందుకంటే ఈయన రిప్లై ఇవ్వడు, దాంట్లోకి దిగడు. ఈ రిపార్టీలోకి మీరు ఒకటంటే నేను ఒకటంటే దానికి పోడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందువల్ల అందరూ కామెంట్ చేస్తారు. నేనంటున్నా, మిగిలిన మోడీ చుట్టూ ఎవరు, కేసీఆర్ చుట్టూ ఎవరు, ఇప్పుడు రేవంత్ చుట్టూ ఎవరు, సోనియా చుట్టూ ఎవరు? వాళ్లే నడుపుతుంటారు. పార్టీ కార్యకర్తలు నేరుగా జగన్ ని కలిసే పరిస్థితి ఓడిపోయిన తర్వాత కూడా లేదనే కదా. వస్తారు, ఇక్కడ ఉంటాడు, రోజు మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. కానీ సామాన్య కార్యకర్త పార్టీ కోసం రోజు 100 మంది, అంటే ఈసారి మా శ్రీహరికి చెప్తాను, ఈసారి వీడియోలు రిలీజ్ చేయమని 100 మంది ఆయన కలుస్తూ అంటారు, అందరితో మాట్లాడుతుంటారు. ఏమంటే ఈ ఏజ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానమే బరువు ఎక్కువైంది. అభిమానం బరువు ఎక్కువైంది. రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆ మాట ఎందుకంటున్నా అంటే, ఆ బరువు అంటే ఈ ఫోటో ఇవి వచ్చాక ఫోటోలు తీయడానికి ఎక్కువ టైం పోతున్నందువల్ల ఒక్క 100-150 మందిని కలవాలంటే మాకు ప్రాక్టికల్ 3 గంటలు 4 గంటలు టైం పడుతుంది. అంటే ఎంటైర్ టైం దానికి పోతుంది వచ్చేసి. ఆయనకేమో 1000 మందిని కలవాలని కోరిక. ఆ 1000 మంది వచ్చి ఇది అవుతున్నారు. బయటకు వెళ్తే మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయనకు రారు. ఆయన కోసం ఎవరు రారు. ఆయన అనుకోని కంటే పిలిపించుకోవాలి కొంతమందిని, కానీ అది ఆయన కర్మ, ఆయన దురదృష్టం. ఆయనకు అభిమానం అనేది ఆ బరువు. దానివల్ల ఎంతమందిని కలిసినా ఇంకా కొన్ని 100 మంది బయట ఉంటారు, మమ్మల్ని కలవాలంటారు, నాయకులు ఉన్నారు కలవాలంటారు. బట్ బీయింగ్ హెడ్ ఆఫ్ ది పార్టీ ఇది నాట్ ఏ గ్రూప్ లీడర్ కాదు, పార్టీ హెడ్. పార్టీని నడపాలి, మిగిలిన అన్ని చూసుకోవాలి. ఇవన్నీ వీటి వల్ల అనుకున్నంత కాదు. బట్ ఆయన ప్రజల్లోనే ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, ఇంకా రేపు ఉంటారు కాబట్టే ఈ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. నేను మిమ్మల్ని గమనించమనేది ప్రజలు గమనించారు. మీ మీడియా లాంటి వాళ్ళు మిమ్మల్ని గమనించమనేది ఏంటంటే, మా పార్టీ డైనమిక్స్ మా పార్టీకి ఉంటాయి. ఇది ఈ 15 ఏళ్లలో చెక్కు చెదరకుండా గెలుపు ఓటమి అని కాకుండా ఇష్యూ బేస్డ్గా ప్రజల పక్షాన పూర్తిగా ఉందా లేదా అంటే, దీంట్లో నేను అనుకోవడం మాకు 100కి 100 మార్కులు వస్తాయని అనుకుంటున్నాను. ఇది కేవలం దేనివల్ల అంటే, ఏ లీడర్ అయితే ఈ పార్టీని పెట్టాడో ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న ఆ క్రెడిబిలిటీ, ఆయన ఏదైనా చేస్తే పూర్తి ఎండ్ టు ఎండ్ చేయాలనే లక్షణం, వీటి వల్ల ఇది వచ్చింది. దీనివల్ల వచ్చిన మీరు మాట్లాడే సోకాల్డ్ పొలిటికల్ స్ట్రాటజీస్, లేకుంటే వ్యూహం ఎత్తుకు పై ఎత్తులు వేయడం, వాటిలో మేము వీక్ అంటే నిజంగానే వీకే. ఎందుకంటే ఈయన ముక్కుసూటిపోయే మనిషి, ఈ పార్టీ ముక్కుసూటిగా పోతుంటుంది. వాటిలో కొంచెం మేబీ ఫెయిల్. వీఆర్ ఓపెన్. దీంట్లో మేము చాలామంది అడుగుతుంటారు, దీని మీద ఏమనుకుంటున్నారు, ఏదైనా ఇంతకుముందు మీరు రాజీనామాలు చేస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులు చిన్న వేయడము, ఆ పార్టీని దగ్గరికి తగ్గిపోవడం, ఈ పార్టీ తీయడం అనేది లేదు. అది వీక్నెస్ అనుకుంటే వీక్నెస్. మీరు పార్టీ సమావేశాల్లో చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి మనమే అన్ని స్టేజెస్ లో మనమే ఉంటాం, బయట వాళ్ళ జోక్యం ఉండదని. బయట ఏజెన్సీల జోక్యం వల్ల నష్టపోయామని అనిపిస్తా ఉందా? ఇంక్లూడింగ్ ఓళ్ళలో ఉన్న సహజంగా ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో టాస్క్ ఫోర్స్ లాగా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మాకు టైం ఉంది. గవర్నమెంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం రావడం వల్ల కావచ్చు, గవర్నెన్స్ మీద మోర్ దృష్టి పెట్టాల్సి రావచ్చు, ఉన్న ఫండ్స్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నందువల్ల, లీడర్ దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నందువల్ల మొత్తం
ఫోకస్ దీని మీద తగ్గినందువల్ల ఆర్గనైజేషన్ పరంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ కాకపోవడం ఒక కారణమైంది అని నేను అనుకుంటా పర్సనల్గా. అందువల్ల ఎలక్షన్ దగ్గరకు వస్తే ఒక టాస్క్ ఫోర్స్ లాగా వీ టుక్ సర్వీసెస్ బయట నుంచి అని అనుకుంటే ఈసారి తీసుకోవాలి. ఈసారి అవసరం లేదు. ఎందుకు లేదంటే కావాల్సిన టైం ఉంది, అపోజిషన్లో ఉన్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ అవర్ మండల్ లెవెల్కి పోతున్నాం, ఇంకా విలేజ్ లెవెల్కి పోతున్నాం. ప్రతిదీ కంప్యూటరైజ్ చేస్తున్నాం, డిజిటలైజ్ చేస్తున్నాం, డేటా అంతా స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ పంపాలంటే గ్రాస్ రూట్ వరకు ఒక కమ్యూనికేషన్ పోవడానికి కానీ కనెక్టివిటీ కానీ తీసుకొచ్చుకుంటున్నాం. టెక్నాలజీని పూర్తి యూజ్ చేస్తున్నాం. ఇవన్నీ అయినందువల్ల మా సోల్జర్స్, ఫుడ్ సోల్జర్స్ దగ్గర నుంచి పై వరకు ఓ పిరమిడ్ స్ట్రక్చరు విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంట్ చేయగలిగిన, ఎగ్జిక్యూట్ చేయగలిగిన దీంట్లో కూడా ఉన్న పార్టీని తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1 yearలో అది పూర్తి అవుతుంది, ఈ 5-6 నెలల్లో. సో అందువల్ల ఏది అవసరం ఉండదు. అట్ ది సేమ్ టైం మన మీద బాధ్యత పెరిగింది అని గుర్తించండి అనేది అందరికీ చెప్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో పార్టీ పదవులు అంటే హోదాలు కాదు, బాధ్యత. ఈ బాధ్యతలో ఎలక్షన్లో ఒకటే కాదు, ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ కావడం, మోర్ ప్రజల్లోకి వెళ్ళగలగడం, మీ స్ట్రక్చర్, ఈ వెపన్ పవర్ఫుల్గా తయారు చేసుకోవడం స్ట్రక్చర్, దీని మీద దృష్టి పెట్టాం. అందువల్ల పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈసారి కన్సల్టెన్సీలు అంటే ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి గైడ్ చేయడానికి దానికి అవసరం లేకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పాం. సో వీఆర్ వైబ్రెంట్, బ్రహ్మాండంగా ఉన్నాం. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ ఆయన చేస్తున్నవన్నీ. మా పార్టీ పరంగా కింది స్థాయి కార్యకర్త కూడా వాటిని ఎవరు కేర్ చేయట్లేదు. ఇవన్నీ తప్పుడు అని తెలుసు. బట్ ప్రజల్లో ఓ సెక్షన్ ఆఫ్ వాళ్ళలో కానీ కంటిన్యూస్ బొంబార్డింగ్ వల్ల, కార్పెట్ బాంబింగ్ లాగా వాళ్ళు చేస్తున్న దానివల్ల అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీలాంటి మీడియాను ఇదిగో వీళ్ళ వర్షన్ ఇది, వీళ్ళ వర్షన్ ఇది అన్నప్పుడు పూర్తి పెడితే చూసే వాళ్ళే జడ్జ్ చేసుకుంటారు. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మాట్లాడేవాడు, మీ మీద విమర్శ కూడా వచ్చింది, సకల శాఖల మంత్రి సంచలన. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ విమర్శ మీ మీద వచ్చే అవకాశం లేదా? అమ్మో, నాకు అర్థం కాదు ఏంటంటే పార్టీలో సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నా, రెస్పాన్సిబుల్ దీంట్లో ఉన్నా, హౌ కెన్ హీ కన్ఫైన్ టు వన్ సబ్జెక్ట్? పోనీ ఇది వదిలేద్దాం, అధికార ప్రతినిధి అంటాం, ఏంటైనా అన్నిటి మీద మాట్లాడుతుంటాడుగా. మాట్లాడగలడు అనుకుని ఇదైతేనో సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడడం అనేది అది ఎవరో ఇచ్చే ఇది కదా, అతని బాధ్యత కూడా కదా. ఎంప్లాయీస్ తో కూడా సరిగ్గా డీల్ చేయలేకపోవడానికి మీ ప్రభుత్వం మీ మీదనే ఎక్కువ విమర్శలు వచ్చినాయి. ఎంప్లాయీస్ తోటి తొందరగా డిటాచ్, ఎప్పుడు మీకు కావాలనుకుని గెలిపించుకున్న వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో. ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు అలాంటి ఎంప్లాయీస్ చెప్తారంటే ఆన్ రికార్డ్, సహజంగా ఓడిపోయిన ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ అనకపోవచ్చు. కానీ వాళ్ళు ఆఫ్ రికార్డ్ అడిగితే ఆ రోజు నేను పర్సనల్గా కమిటీ అంటే అందరం డీల్ చేసింటాం. యాజ్ ఎ గవర్నమెంట్ మోర్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా వీ యూజ్ టు కంటిన్యూస్లీ ఎంగేజ్ దెమ్. మేము చేయలేకపోతే చేయలేము ఈ కారణాల వల్ల అని చెప్పేవాళ్ళం, ఇది వీటి వల్ల డిలే అవుతుంది అని. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లా, వాళ్ళు అసలు లెక్కలేకేసుకోవట్లా. అడిగితే ఏ కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు ఆ పరిస్థితి. ఆ రోజు కంటిన్యూస్ ఎంగేజ్ చేసేవాళ్ళం. నా దగ్గరికి అయితే అందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆన్ రికార్డ్ లేకపోతే ఆఫ్ రికార్డ్ నష్టం లేదు దేనికి, అప్పుడు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. పార్టీలో నేను ఒక లేయర్లో ఇది ఉండేది తప్ప నేను ఇండివిజువల్గా ఏదో కంట్రిబ్యూట్ చేయగలను, ఇండివిజువల్గా ఏదో చేస్తానని నేను అనట్లా. నా శక్తి అంతా బ్రహ్మాండం అనట్లా. ఇదంతా పార్టీగా ఇచ్చిన స్ట్రెంగ్త్ ప్లస్ ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్. ఆయన దీన్ని ఏదైతే బ్రహ్మాండంగా ప్రజలకు ఉపయోగపడే లైన్ ఆఫ్ థింకింగ్ ఉందో అదే ఈ పార్టీకి శ్రీరామ రక్ష. అదే మాలాంటి వాళ్లకు అందరికీ దానికి అవసరమైన మోటివేషన్ ఇస్తుంది. దాంతోనే మేము గట్టిగా మాట్లాడగలుగుతున్నాము. నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ.